రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువల సవరణను పలుమార్లు వాయిదా వేసి ఎట్టకేలకు అమలులోకి తెచ్చింది. ఈసారి భూముల విలువలు పెరుగుతాయనే అనుమానంతో ఆస్తుల క్రయ విక్రయదారులు భూముల రేట్ల పెంపుకు ముందే పెద్ద మొత్తంలో ప్లాట్లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పెద్దగా పెంపు లేదని చెబుతున్నా ప్రాంతాల వారీగా పెరిగిన మార్కెట్ విలువలను చూస్తుంటే రిజిస్ట్రేషన్ల భారం అధికంగానే ఉంది. భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ల భారంపై కథనం. ఉమ్మడి జిల్లాలో సగటున 50% వరకు భూ విలువలు పెరగగా కమర్షియల్ ప్రాంతాల్లో భారీగా పెంచారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పెద్దగా పెంపు లేదని చెబుతున్నా ప్రాంతాల వారీగా పెరిగిన మార్కెట్ విలువలను చూస్తుంటే రిజిస్ట్రేషన్ల భారం అధికంగానే ఉంది. భూముల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు అభివృద్ధి, పారిశ్రామిక ప్రాంతాలు ఉన్న చోట మార్కెట్ విలువలను 50% మేర పెంచారు. గ్రామీణ, పట్టణాల్లో క్షేత్రస్థాయి అధ్యయనం చేసి శాస్త్రీయంగా మార్కెట్ విలువలను సవరించామని అధికారులు చెబుతున్నా ఆస్తుల క్రయ విక్రయదారులకు భారీగానే భారం మోపారని తెలుస్తోంది. ధరలు పెరుగుతాయని ముందస్తు సమాచారంతోనే పాత ధరలకే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పలువురు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూముల విలువలు సవరణతో మార్కెట్ విలువ ప్రకారం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్లు భారం కానున్నాయి. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కమర్షియల్ ప్రాంతమైన ప్రకాశం బజార్లో ప్రస్తుతం గజం విలువ 27,100 ఉండగా ప్రభుత్వం మార్కెట్ విలువ పెంచడంతో 40,700కు చేరింది. అంటే 50% ఏకంగా పెరిగింది. అపార్ట్మెంట్లు, ఎస్ఎఫ్టీ 1,500 ఉండగా 1,800కు చేరింది. వీటి కాలనీలో ప్రస్తుతం రోడ్డు వెంట గజం ధర 17,600 ఉండగా పెరిగిన మార్కెట్ విలువతో ధర 26,000కు చేరింది. ఇక్కడ 50% మేర మార్కెట్ విలువ పెరిగింది. అదేవిధంగా నల్గొండలోని పొట్టుగూడ ప్రాంతంలో ప్రస్తుతం 2,400 ఉండగా ఇప్పుడు 4,700కు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో గజం 500 ఉంటే 900కు పెరిగింది. వాస్తవానికి ఏటా కొంతమేరకు మార్కెట్ విలువలను సవరించాల్సిన ప్రభుత్వం ఏకంగా ఒకేసారి పెంచడంతో ఆస్తుల క్రయ విక్రయదారులపై భారం పెరిగింది. ప్రజలపై భారాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ ఖజానాను నింపేలా మాత్రమే అధికారులు కసరత్తు చేశారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అధికారులు గతంలో ఉన్న మార్కెట్ విలువలను రెట్టింపు చేశారని, ఇది శాస్త్రీయంగా లేదని పలువురు పేర్కొంటున్నారు. భూముల విలువల సవరణపై స్టాంపులు, పెరిగిన భూముల విలువల సవరణ అమలులోకి వచ్చిందని సబ్ రిజిస్ట్రార్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సగటున 50% వరకు మాత్రమే భూముల విలువలు పెరిగాయని పేర్కొన్నారు. అందరూ అనుకున్నట్లు ప్రభుత్వం ల్యాండ్ రేట్లు పెంచింది కానీ ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగలేదండి. రిజిస్ట్రేషన్లు అంతకుముందు ఎలా దొరుకుతున్నాయి, ఇప్పుడు కూడా అలాగే దొరుకుతున్నాయి. ప్రజలకు కూడా ఎక్కడా కూడా ఏమి ఇబ్బంది రావట్లేదండి. మనం అంతకుముందు రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్లు అలాగే ఉన్నాయి. ఎక్కడా కూడా ఏమి తగ్గినట్టయితే ప్రభావం అయితే పెద్దగా ఏమి అవ్వపడట్లేదు. ల్యాండ్ రేట్లు కూడా 2021 తర్వాత ఎక్కడా సవరణ జరగలేదు కాబట్టి ఇప్పుడు బహిరంగ మార్కెట్లు విలువల ఆధారంగా, లాస్ట్ ఇయర్ మార్కెట్ వాల్యూ ఆధారంగా కొంచెం కొద్దిగా మార్పులు జరిగి కొంచెం మార్పు మాత్రమే జరిగినాయి. దానివల్ల ప్రజలకైతే ఎక్కడా కూడా ఏమి ఇబ్బందులు లేవనేది మాకు తెలుసు.